కలిసి బీజేపీని అంటే పొత్తుతో ధర్మంలో పొత్తు ధర్మం మిత్ర ధర్మం పాటించకుండా ముఖ్యమంత్రి పీఠాన్ని కోసం చేసినటువంటి ఆ అంశాన్ని కూడా పరిగణలో తీసుకున్నాం. పలు అంశాల కారణాల వలన అదే విధంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిని కాదని వీళ్ళతో మనం జతగడితే ప్రజలు ఏమని ఆలోచించారంటే ఏమి ఉండదు, గుండు సున్నా ఉంటుంది. వీళ్ళు మహారాష్ట్రకు వచ్చి మళ్ళీ కూడా హిందుత్వాన్ని విడదీసి కుల విభజన గణ విభజన ఏదో రకరకాల టాస్కులు తీసుకొచ్చి ఈ ప్రజల్లో ఒక రాజ్యాంగ బీసీగా అని చెప్పి ఒకటి నేను బీసీలకి న్యాయం చేయాలి ఇది కరెక్ట్, అదొక ఒక ప్రత్యేక అజెండాతో పోవాలి. కానీ అదే అంశాన్ని దేశంలో రాజకీయ అంశంగా తీసుకోపోవాల్సిన ఆలోచనని ప్రజలు పసిగట్టారు. ఇవన్నీ పనిచేసి ఈరోజు మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా అత్యధికంగా 216 సీట్లలో ఈరోజు ఎన్డీఏ కూటమి ఉందంటే ఈవీఎంలు ప్రాబ్లం అంటుంది. మీరు గెలిచిన దగ్గరేమో సమతుల్యత పాటించాలి, మీకు ఈక్వేషన్స్ బాగుండాలి. మీకు ఈరోజు మహారాష్ట్ర చివరి ఎన్నికల ఫలితాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కనీసం మీ 3 పార్టీలలో ఆ కూటమిలో మీరు ప్రతిపక్ష హోదాను కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. పార్టీల వారీగా మహారాష్ట్రకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ వెలువడిస్తున్న ఒకసారి రిజల్ట్స్ చూద్దాము. భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 118 స్థానాల్లో ఆధిక్యతలో ఉంటే శివసేన ఎస్హెచ్ఎస్ 56 స్థానాల్లోనూ, అలాగే ఎన్సీపీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి 37 స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కేవలం 22 స్థానాల్లోనూ, అలాగే ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించిన శివసేన 19 స్థానాల్లోనూ, శరత్ చంద్ర పవార్ చేస్తున్న ఎన్సీపీ ఎస్పీ అది 11 స్థానాల్లో ఆధిక్యతలో ఉంటే ఎంఐఎం 2 స్థానాల్లో ఉంది, ఎస్పీ సమాజ్వాదీ పార్టీ 2 స్థానాల్లోనూ, జన్ సూర్యశక్తి 2 స్థానాల్లోనూ, ఇక మిగిలిన కొన్ని పార్టీలు ఒక ఐదు పార్టీలు ఒక్కొక్క స్థానంలో ఆధిక్యత ప్రదర్శిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో సిపిఎం కూడా ఒక స్థానంలో ఆధిక్యతను ప్రదర్శిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్ చూస్తే 218 స్థానాలు ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. ఇండీ కూటమి కేవలం 58 స్థానాలకు పరిమితమైంది. ఇక ఇతరులు కూడా 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉండడం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంటే జార్ఖండ్లో బీజేపీ 31 స్థానాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ 48 స్థానాల్లో తన ఆధిక్యత ప్రదర్శిస్తోంది. శ్రీనివాస్ రెడ్డి గారు, సరే రిజల్ట్స్ అనేది కొద్దిసేపు చూస్తే ఒక్కటి చూడండి. ఇప్పుడు సార్ మాట్లాడారు, నేను బీజేపీ వారు సార్ పేరు తెలియదు. ఏంటంటే భారతదేశము ఇక్కడ ఎవరికి కూడా ఇక్కడ మహారాష్ట్రలో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, మహారాష్ట్రలో జరిగింది ప్రజలకు వర్సెస్ వాళ్ళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కి ఎన్నికలు జరిగినాయి. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ప్రజలకు పార్టీలకు ఎక్కడ జరగలే, ఎక్కడ లేని 8 పార్టీలు ఉన్నా కూడా 8 పార్టీలలో కూడా వాళ్ళు చాలా స్పష్టంగా ఆధిక్యంగా వాళ్ళు ట్యాంపరింగ్ వేసుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడైనా భారతదేశంలో ఒక్కసారి అన్ని ఎక్కడ లేని మహారాష్ట్ర నవనిర్మాణ సమితి ఎన్నెన్నో పార్టీలు ఎక్కడ అసలు భారతదేశంలో ఎక్కడ ఇవ్వండి 8 ప్రధాన పార్టీలు అక్కడ ఉన్నాయి. ఎవరిని కాదని అంతుంది. ఎంఐఎం కూడా ఇక్కడ వెళ్ళి ఔరంగాబాద్ లో ఇందాక చెప్పాను, ఔరంగాబాద్ అంటే ఒక 2 సీట్ల ఆధిక్యం ఉందని మీరే చెప్పారు. ఇప్పుడు అంటే అన్ని పార్టీలు అన్ని వర్గాల నుంచి ఉన్నా కూడా ఇవాళ సమాజ్వాదీ పార్టీ కూడా 2 స్థానాల ముందంజ ఉందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ట్రెండింగ్ ని ఇదంతా ఒక సెట్టింగ్ లాగా చేసినట్టు అర్థమవుతుంది. ఒక క్వశ్చన్ ఎప్పుడైనా సరే, అంటే మామూలుగా మనం ఎన్నికల సరళిని ఎప్పుడు గమనించినా సరే, అధికారంలో ఉన్న పార్టీ వీలైనన్ని ఎక్కువ పార్టీలు ప్రతిపక్షం నుంచి పోటీ చేస్తే వాళ్ళలో చీల్చుకునే ఆ చిన్నవి 100-200 ఓట్లు కూడా మాకు ఖచ్చితంగా అడ్వాంటేజ్ని క్రియేట్ చేస్తాయి అన్నది ఒక ఆశాభావంతో ఎక్కువ పార్టీలు అప్పుడు బరిలో ఉండాలని కోరుకుంటాయన్నారు. సో మీరు అంటే 8 కాకుండా దాదాపుగా 14-15 పార్టీలు అక్కడ ప్రభావశీలంగా ఉన్నాయి. కనీసం 10,000 నుంచి 15,000 ఓట్లు లాగే కెపాసిటీలో ఉన్నాయి. అలాంటివి ఉన్నప్పుడు సో ఆ ఫ్రాక్షన్ చిన్న ఫ్రాక్షన్ ఏదైతే ఉందో అది ఒక కూటమికి అడ్వాంటేజ్గా మారిందని అనుకోలేమంటారా? అంటే అఫ్ కోర్స్ సార్, నేనేం కాదనట్లేదు. ఇప్పుడు ఎంఐఎం ఉంది, అక్కడ ఎంఐఎం ఉండటం వల్ల కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పోవచ్చు కొంతవరకు. మహారాష్ట్ర నవనిర్మాణ అది ఉంది, అది ఎవరు అంబేద్కర్ గారు మనోడు, అవన్నీ కొంత ఉండొచ్చు. కానీ మరీ ఇంత ఉంటుందా మనం అనుకుందాం. మీరు కూడా ఒకటి గమనించండి. మరి ఎందుకంటే ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తున్నాం కదా, ఎక్కడ ఎలక్షన్ ట్రేడ్ చూసాము, గెలుపోవడం చూసుకుంటూ వస్తున్నాం. కానీ ఒక్కసారి ఇంకోటి ఏంటంటే అధికార పార్టీకి ఏదైనా కూడా అక్కడ గతంలో ఏం జరిగిందో మనం చూసాము. ముఖ్యమంత్రి ఎన్నిసార్లు మార్చారో చూసాము. అదే విధంగా శివసేన చీల్చి సిండే శివసేన, మనం ఆయన సిండే శివసేన అంటే బాహుబలిలో కట్టప్ప లేకపోతే మనం అనుకుంటాం. మొత్తం పిల్లల కాటించి కట్టప్ప ఎట్లా బాహుబలిలో ఈయన సిండే ఏంటంటే ఆయన అట్లా చేశాడు. అదే విధంగా అజిత్ పవార్ దగ్గర ఆయన విడగొట్టాడు ఎన్సీపీని, శరద్ పవార్ నుంచి ఎడగొట్టుకుని ఆయనకు వర్గం పెట్టుకున్నారు. సో ఇన్ని పీలికలు అయినా కూడా అంత స్ట్రాంగ్ రావడానికి ఎట్లా అవకాశం ఉంటుందండి మనం అనుకోవడానికి? అంత ఎట్లయినా ఉండదు కదా. సో ఇది మీరు చెప్పారు, ఇప్పుడు ఏం చెప్పారు, బీజేపీ సింగిల్ పార్టీ 118 ఏదో సెట్టింగ్ వేసేది. అంటే శివసేన 56 అంటే ఉద్ధవ్ ఠాక్రే, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ 35 అని చెప్పారు. మీరు ఇవన్నీ ఎట్లా సాధ్యపడుతుంది? ఇదేంటంటే
ఇది ఒక సెట్టింగ్ లాగా చేసినట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడు నాకు తెలిసి మళ్ళీ అలా కూడా ఇప్పుడు బీజేపీ ఏకంగా కూడా మరి వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి పీఠం కూడా కొద్దిసేపు ఖచ్చితంగా కూడా వేరే అవకాశం ఈవీఎం ట్యాంపరింగ్స్ పాసిబిలిటీని కొద్దిసేపు పక్కన పెట్టేసి మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన ప్రచార సందర్భంలో కూడా మీరు ఆల్రెడీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మీరు చేస్తున్న కార్యక్రమాలు, మీరు ఇచ్చిన హామీలు, వాటిని నెరవేర్చే క్రమంలో అక్కడ ప్రజల భావన ఏదైతే ఉందో దాన్ని మహారాష్ట్రలో ఎక్కువ రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మీరు జార్ఖండ్కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ కూటమిగా మనం దాన్ని చూడకూడదు వాస్తవానికి. కానీ ఏంటంటే మనము దాన్ని జనరలైజ్ చేసే క్రమంలో ఇండి కూటమి అంటున్నాం. కానీ బట్ అక్కడ జేఎంఎం అన్నది అక్కడ కీలకమైన పార్టీ. సో సెకండ్ పొజిషన్లోనే మనం కాంగ్రెస్ పార్టీ చూడాలి కాబట్టి అక్కడ కొద్దిగా సిచ్యువేషన్ పక్కన పెడితే మహారాష్ట్రలో మాత్రం ఏదైతే మీరు ఇక్కడ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మీరు చేస్తున్న కార్యక్రమాలు, మీరు ఇచ్చిన హామీలు, అవి జరుగుతున్న పరిణామ క్రమాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేరేమో అన్న ఒక అనుమానాన్ని అక్కడ ప్రజల్లో క్రియేట్ చేయడంలో ఏమైనా ఎన్డీఏ కూటమి సక్సెస్ అయిందంటారా? అట్లేం లేదండి. అసలు అలాంటిది ఏమీ జరగలేదు. మీరు చూడండి, మరి అదే జరిగినప్పుడు మరి జార్ఖండ్ లో కూడా మాకు రావద్దు కదా. మిత్ర పక్షాలు అన్నప్పుడు ఆ ఎఫెక్ట్ మీరు అన్నారు. జార్ఖండ్ లో జేఎంఎం ఎక్కువ ఉన్నా కూడా మరి జేఎంఎం మీద పడుతుంది కదా, కూటమి కదా. కూటమి ఉంటున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద కూడా మీరు అన్న ప్రకారం ప్రభావం పడాలి కదా. అక్కడ కూడా రాకుండా ఉండాలి కదా. అంటే ఫోర్ గ్రౌండ్ ఫ్రంట్ ఫేస్ ఏమో అక్కడ అర్థమవుతున్నాయి. ఇంకోటి ఒక్కటిసారి ఇంప్లిమెంటేషన్ లో లేట్ అవుతుందే తప్ప ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఉండట్లేదు కదా. అది స్పష్టంగా చెప్పారు. ఇక్కడ తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. ఇక్కడ 6 గ్యారెంటీలు పెడితే అక్కడ 5 గ్యారెంటీలు పెట్టాము. అవన్నీ కూడా ఒక స్టెప్ బై స్టెప్ అమలు చేస్తాము అని కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ జరిగింది ఇంకోటి ఏంటంటే, మన ఓటింగ్ మిషన్ విడదీసి మాట్లాడితే ఏం లేదండి. యాక్చువల్ చెప్పాలంటే అసలు జరిగింది దానికి కదా. చాలా అన్ని ఎట్లా మెజారిటీ వస్తుందండి. ఇవాళ పబ్లిక్ నేను ఇవాళ చెప్తాను. ఇందాక ఆయన ఏమంటే తెలంగాణ దేశం ప్రజల భారతదేశ ప్రజల మోసపోయే పరిస్థితికి వచ్చింది ఇవాళ వీళ్ళతోటి. ఇలా బీజేపీ చేస్తున్న వ్యవహారంతో అలా భారతదేశం మోసపోయే పరిస్థితికి వచ్చింది. ఒక్కసారి ఇంటరప్ట్ చేస్తాను. ఒకసారి మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తాను. డెమోక్రసీ ప్రజాస్వామ్యమే. డెమోక్రసీ ఇంటరప్ట్ చేస్తాను. ఇక్కడ నేను సంజయ్ రాउत గారు మీడియాతో మాట్లాడుతున్నారు, శివసేనకు సంబంధించిన రాజ్యసభ సభ్యులు. తను ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం చూద్దాం. याशिवाय काही अपक्ष आमच्या बरोबर आतापासूनच त्यांनी आम्हाला आणि आतापासूनच एकनाथ शिंदे, देवेंद्र फडणवीस वगैरे जी मंडळी आहेत बरं का, जे उशाला नोटांची बंडलं घेऊन झोपतात, त्यांना झोप लागत नाही त्याशिवाय, गादीमध्ये पण पैसे टाकून झोपतात. त्यांनी आतापासूनच या अपक्षांना वगैरे 50-50 कोटी 100-100 कोटीची ऑफर द्यायला सुरुवात केली. याचा अर्थ आम्ही जिंकतो आहोत. हे सर्वेवाल्यांना सांगा तुमच्या.